వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస సార్వభౌముని పట్టపురాణి శ్రీ అలవేలు మంగమ్మ భక్తులను అనుగ్రహించడానికి శ్రీ తిరుచానూరు పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్నారు. వేద కాలం నుండి పరమ పావన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది తిరుచానూరు. వేదవ్యాస మహర్షి పుత్రుడైన సుఖమహర్షి తపస్సు చేసిన పుణ్యక్షేత్రం ఈ తిరుచానూరు. స్వర్ణముఖి నదీ తీరంలో పద్మ సరోవరంలో పద్మోద్భవిగా, సహస్రదళ పద్మంపై పద్మావతీదేవిగా పూజలందుకుంటూ కోరిన వారి కోర్కెల్ని తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు. శతాబ్దాల చరితగల తిరుచానూరు ఆలయ వైభవాన్ని, సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి పద్మావతీదేవిగా ఇక్కడ వెలిసిన వైనాన్ని ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకుందాం. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ. నమస్కారం స్వామి. పవిత్రమైన పద్మ సరోవరంలో పద్మావతి అమ్మవారు ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. కానీ పూర్తి కథను, అమ్మవారి ఆవిర్భావ వైశిష్టతను ఒక్కసారి భక్తులకు మీ మాటల్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్విబిసి ద్వారా, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశీర్వాదం చేస్తూ, మీరు అడిగినటువంటిది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. దాని గురించి నాకు తెలిసినంతలో మనం ఆ విషయాన్ని గురించి చెప్పుకుందాం. ప్రధానంగా పద్మసరోవరం ఉన్నటువంటిది చాలా కాలం కిందటే ఉన్నటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి ఒక ఆధారం ఉంది. అట్లాగే దీనికి ఒక చారిత్రకమైనటువంటి సంబంధం కలిగి ఉంది. అట్లాగే ఇది చాలా గొప్పదైనటువంటి పుష్కరిణి అని కూడా మనకు చెబుతూ ఉన్నారు. దానిలో ప్రధానంగా ఈ పద్మసరోవరాన్ని గురించి చెప్పుకోవాలంటే వెంకటేశ్వర స్వామి గురించి ముందు మనం స్మరణ చేయాలి. ఎందుకనంటే కలవు వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. కాబట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే వైకుంఠంలో లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు అమ్మవారితో పర్యంకాసనం అంటే శేషాసనం మీద పనుకున్నప్పుడు ఋషులందరికీ ఒక సమస్య వచ్చింది. ఏ దేవత గొప్పవాడు, ఏ దేవత సాత్విక దేవత, ఏ దేవత రౌద్ర దేవత, ఏ దేవత అనేటువంటి వాడు తామస దేవత, ఇటువంటివన్నీ కూడా అక్కడ ప్రశ్న వచ్చాయి. ఇవన్నీ కూడా మహాపుణ్యక్షేత్రమైనటువంటి సౌనకాది మహామునులందరూ ఉన్నటువంటి నైమిషారణ్యంలో జరిగినటువంటి వృత్తాంతం ఇది. ఈ నైమిషారణ్యంలో మహానుభావులైనటువంటి ఋషులందరూ కూడా చాలా అనేక రకములైనటువంటి యాగాలు చేస్తూ ఉంటారు. ఆ యాగాల్లో ఒక్కొక్క యాగంలో ఒక్కొక్క దేవత గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. దానిలో ఒకానొక సమయంలో ఈ ప్రశ్న చేయటం జరిగింది. సూత మహర్షి ఇవి కథలుగా చెప్పేవాడు ప్రతి ఒక్కదానికి. దానిలో వచ్చినటువంటి ఒక వెంకటాచల మాహత్యం కానివ్వండి, పద్మపురాణం కానివ్వండి, ఇటువంటి గ్రంథాల ద్వారా వరాహ పురాణ అంతర్గతంగా కూడా ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని గురించి ప్రార్థన చేస్తూ ఋషులందరికీ వచ్చినటువంటిది ఒక ప్రశ్న. అంటే ఎవరు గొప్ప దేవత? దాని గురించి ఋషులలోకి ఉత్తముడైనటువంటి భృగు మహర్షిని వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ఏమని? స్వామి, ఈ ప్రపంచంలో ఏ దేవత సాత్వికము, ఏ దేవత రాజసము, ఏ దేవత తామసము అనేటువంటి దేవతలు ఉన్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళందరూ భృగు మహర్షిని ప్రార్థన చేస్తే, సరే నేను పరీక్ష చేసి వస్తానని అన్నాడు. ఎందుకంటే ఆయనకి మాత్రమే దేవతలను కూడా పరీక్ష చేసే అధికారం కలిగినటువంటి గొప్పదైనటువంటి మహర్షి. సరే, అక్కడి నుంచి భూలోకానికి రావటానికి ముందుగా సత్యలోకంలో
బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వీణ వాణ ఇటువంటివేవో ఉంటాయి కదా, ఆ వాయిద్యాలతో సరస్వతీదేవితో ఆనందంగా గడుపుతున్నాడు. ఈ ఋషి వచ్చింది ఆయన గమనించాల. సరే, వెంటనే ఆయనకు కోపం వచ్చింది. భూలోకంలో నీకు ఎటువంటి పూజలు జరగకుండా ఉండు కాక అని ఒక శాపం ఇచ్చి ఆయన వెంటనే మళ్ళీ కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నటన పటుహిత పటుహ చటకృత భేదికానక ఘోషణం వృషభ గళగళ ఘటిత ఘనఘన ఘంట ఘోషణ ఘట్టనం అని చెప్పినట్లుగా ప్రమథగణాదులతో ఈశ్వరుడు పార్వతితో కలిసి అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేస్తున్నాడనమాట. అప్పుడు ఈయన వచ్చినటువంటి సమయంలో ఆయన చూడలేకపోయాడు. దాంతో ఆయనకి చాలా కోపం వచ్చి, నిన్ను లింగాకారంగానే పూజిస్తారు కానీ నీ విగ్రహారాధన జరగదు అని చెప్పించాడు. నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ అమ్మవారు మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు ఒత్తుతూ ఉంది. ఆయన చిద్విలాసంగా సృష్టి స్థితి లయ కారణాల గురించి యోచిస్తూ ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఈయన వెళ్ళటం అక్కడ జరిగింది. ఆయన్ని ఆ మహానుభావుడు గమనించాల, విష్ణువు కూడా. వెంటనే ఏం చేశాడంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఈ ఇద్దరు దేవతలు నన్ను వదిలేసినా ఈయనైనా నా గురించి పట్టించుకుంటాడేమో అనుకుంటే పట్టించుకోలేదు అనేసి ఒక బాధ చేత దుగ్ధ చేత ఆయన వక్షస్థలం మీద తన కుడికాలతో తన్నాడు. తద్వక్షస్థల నిత్య వాసరశిఖాం తక్షాంతి సంవర్ధిని. వక్షస్థలం ఎవరిది? అమ్మవారిది. అమ్మవారు అక్కడ ఉండి ఏం చేస్తారు? వాత్సల్యాది గుణోజ్వలం, గొప్పదైనటువంటి వాత్సల్యము సౌశీల్యము సౌహార్దము ఇటువంటి గుణాలతో బద్దలినటువంటి ఆ తల్లి చాలా బాధపడింది. అయితే అసలు స్వామికి విషయం తెలుసు, ఆయన వచ్చిన పనేమిటి అన్నటువంటిది. కాబట్టి ఆయన ఏం చేశాడు? వెంటనే భృగు మహర్షి యొక్క పాదాన్ని చేతిలోకి తీసుకుని ఆయన దానిని స్పృశిస్తూ, ఆయనకి భృగు మహర్షికి కుడి అరికాలలో ఒక కన్ను ఉంది, మూడో కన్ను. ఈశ్వరుడికి మొహం మీద ఉంటే భృగు మహర్షి పాదంలో ఉంది. దాన్ని చక్కగా ఆయనతో మాట్లాడుతూ శుశ్రూష చేస్తూ తన కుడి చేతితో బొటన వేలుతో దాన్ని అదివేశాడు. అప్పుడు అతనికి ఉన్నటువంటి అహంకారం అనేటువంటి పొర పోయి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి, నీ ఎడల తప్పు చేశాను స్వామి అని ఆయన యొక్క పాదాలను ఆశ్రయించాడు. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఒక గాథ ఉంది. నీ వక్షస్థలం నాది, ఆ స్థలంలో ఆయన తన్నాడు. అటువంటి తన్నినటువంటి ఋషిని నువ్వు సాధారణంగా మళ్ళీ ఆహ్వానం చేసి ఇన్ని పనులు చేశావు, కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అనేసి ఆవిడ అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా కపిలముని ఆశ్రమానికి వచ్చింది. 10,000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేసింది. తపస్సు చేసిన తర్వాత ఆవిడకి ఇంకా తృప్తి కలగల. అప్పుడు ఏమిందంటే కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మి అనేటువంటి నామాంతరంతో అక్కడ ఆవిడ తపస్సు చేయటం ప్రారంభించింది. నారాయణుడు ఏం చేశాడంటే భూలోకంలో ఉన్నాడు అనేటువంటిది తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క ప్రదేశాన్ని వెతకటం మొదలుపెట్టాడు. సువర్ణముఖరి నదీ సమీపంలో ఆయన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఎక్కడ? సుఖమహర్షి యొక్క ఆశ్రమం అయినటువంటి తిరుసుక గ్రామంలో. ఆయన తపస్సుకు మెచ్చినటువంటి ఆ శరీరవాణి పలికిందనమాట, నువ్వు అమ్మవారి గురించి చాలా కష్టపడుతూ తపస్సు చేస్తున్నావు, నీ తపస్సుకి ఆవిడ మెచ్చి నీకు మంచి వరమియ్యాలి, ఆవిడ నీకు ప్రత్యక్షం కావాలని కోరుకుంటూ ఉన్నది, కాబట్టి తదనుగుణంగా మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమైందంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నది అంటే గోదావరి నదీ తీరం దాటి ఎక్కడైతే కొల్హాపురి ఉందో అక్కడ అమ్మవారు అగస్త్య ముని యొక్క ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నది అని చెప్పడం జరిగింది.
నేను ఉద్భవించేదానికి నాకు సరైనటువంటి ఒక స్థలాన్ని చూపించండి అని మళ్ళీ అశరీరవాణి పలకటం జరిగింది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే తను కుంతలము ఉన్నటువంటి ఒక ఆయుధం తీసుకుని ఈ పద్మ సరోవరాన్ని తవ్వటం మొదలుపెట్టాడు. పద్మ సరోవరాన్ని తవ్వటం మొదలుపెట్టిన తర్వాత మనకు మళ్ళీ అశరీరవాణి ఏం చెప్పిందంటే సరోవరాన్ని అయితే తవ్వారు కానీ నేను ఉద్భవించేదానికి ఆసనం కల్పించలేదే అని అడిగింది. ఏం ఆసనమమ్మా అంటే నేను ఎప్పుడు పద్మపత్రం ఇవాంభసి అన్నట్లుగా నేను పద్మపత్రాల్లో ఉంటాను కాబట్టి పద్మంలో ఉద్భవించడానికి నేను సిద్ధంగా ఉంటాను కాబట్టి మీరు ఒక పద్మాన్ని ప్రతిష్ఠ చేయండి అని అడగడం జరిగింది. అప్పుడు స్వామి స్వర్గానికి వెళ్ళి బంగారు తామర పుష్పాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ జరిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తామర పుష్పాలు వికసించలేదు. తామర పుష్పాలకి ఎప్పుడైనా సరే సూర్యరశ్మి కలగాలి. అందుకని పుష్కరిణి ఎదురుగుండా, ఇది పుష్కరిణి, ఇది మొత్తం కనపడేది పుష్కరిణి, ఈ పుష్కరిణి ఎదురుగుండా సూర్యనారాయణుడి స్వామి అయినటువంటి వారిని వైఖానస ఆగమోక్తంగా ప్రతిష్ఠ జరిగింది. తర్వాత ఏం చేశారు, అక్కడి నుంచి అమ్మవారు చాలా సంతోషపడి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్తీక శుద్ధ పంచమి నాడు అమ్మవారు ఇక్కడ ఉద్భవించింది. ఇది మనకు పద్మ పురాణము, అట్లాగే సంహిత ప్రకారంగా, అట్లాగే వెంకటాచల మాహత్యము, అట్లాగే వరాహాంతర్గత మాహత్యము, అట్లాగే స్కంధ పురాణము, ఇటువంటి వాటన్నిటిలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. అమ్మవారు ఉద్భవించడం, అదే సమయంలో పులస్య, పులహక్రతు, మరీచి, వశిష్ఠ, అత్రి ఇటువంటి మహానుభావులందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని సేవించుకోవటం, ఆ సమయంలోనే ఇంద్రాగ్ని, యమనడుత, వరుణవాయు, కుబేర, ఈశానాథ అష్టదిక్పాలకులు ఇక్కడికి రావటము, అట్లాగే బ్రహ్మగారు కూడా ఈ స్వామి పుష్కరిణి దగ్గరికి రావటం జరిగింది. పద్మ సరోవరంలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి సువర్ణ పద్మంలో అవతరించిన అమ్మవారిని పద్మాలయిగా, పద్మాసనిగా, పద్మహస్తగా, పద్మావతిగా, అలమేలు మంగగా కీర్తించిన భక్త కోటికి అష్టైశ్వర్యాలు, తేజోవంతమైన సంతానం, దీర్ఘాయువుతో పాటు సర్వ సౌఖ్యాలు పొందుతారని అమ్మవారు వరాన్ని ప్రసాదించారు. అటువంటి పద్మ సరోవరం విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. పుష్కరిణి తవ్వటం స్వామి చేసిన పని, పుష్కరిణిలో పూలు ప్రతిష్ఠ చేయటం స్వామి చేసిన పని, పుష్కరిణిలో ఉన్నటువంటి పూలు వికసించటానికి సూర్యనారాయణ చేసింది స్వామి చేసిన పని. తర్వాత వచ్చి అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అయితే ఈ పుష్కరిణికి ఇంతకన్నా కావాల్సినటువంటిది ఏది లేదు. ఎందుకంటే అఖిల దేవతలు కూడా వచ్చి ఇక్కడ నిలబడి పుష్కర స్నానం ఆచరించారనే మనకు తెలుస్తూ ఉన్నది. దానిలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ పుష్కరిణిలో మనం అనాదిగా కూడా చాలా కాలం కిందట, అంటే సుమారుగా 5550 సంవత్సరాల కిందట ఇది జరిగినటువంటి విషయం, ఈ రోజుది కాదు. అప్పటి నుంచి దీనిలో అనేకమైనటువంటి వాళ్ళు స్నానం ఆచరించారు. అయితే స్నానానికి కనుక వచ్చినట్లయితే ఒక్కొక్క నది, సముద్ర, కూపస్థ, పుష్కరిణి, అంటే ఇటువంటి పుష్కరిణులకి కొద్దిగా ఆ నీటికి కూడా భేదం చెప్పుందన్నమాట. పాద్మ సంహిత, శ్రీకృష్ణ సంహిత, నారాయణ సంహిత, పాంచరాత్ర ఆగమ గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి పుష్కరిణి గురించి. ఏంట్రా అంటే 365 రోజులు ఈ యొక్క తీర్థానికి మాహత్యం ఉంది, ఎటువంటి దోషం లేదు అనేసి చెబుతున్నాయి. ఎందుకనంటే పుష్కరిణిలో స్వామి అమ్మవారు స్నానం ఆచరిస్తారు. వారు ఎప్పుడైతే స్నానం ఆచరించారో మళ్ళీ వారు స్నానం ఆచరించేదాకా దానిలో ఎప్పుడూ కూడా పవిత్రతే ఉంటుంది. కాబట్టి దానికి అపవిత్రత అన్నటువంటిది లేదు. 365 రోజులు, అట్లాగే అన్ని వారాలు, అన్ని తిథులు, అన్ని నక్షత్రాలు, అన్ని రోజులు ఇది పవిత్రంగానే ఉంటుంది.
ఆ మంటపంలో వెలిసినటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ వేంచేపు చేసుకుని ఇక్కడి నుంచి మేము పంచమీ తీర్థ మంటపం అంటాము దీన్ని. ఈ మంటపంలో ఈ యొక్క ఆచారాన్ని ఆవిడికి తిరువంజనాదుల ద్వారా తృప్తిపరుస్తూ ఉన్నాం. ఆ చివరిలో పంచమి రోజు అమ్మవారు వెళ్ళి నేరుగా దానిలో చక్రస్నానం అంటే చక్ర స్వరూపంలో అమ్మవారు అక్కడికి వెళ్ళి మునుగుతారనమాట. ఇది ఈ పుష్కరిణి యొక్క గొప్పతనం. మనమందరం దీనిలో స్నానం చేసినట్లయితే ఏం ఫలితం? ఈ పుష్కర స్నానం ఎవడైతే చేస్తాడో వాడికి ఇటువంటి మహాపాతకాలు ఉండవు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో మీనటువంటిది పుష్కరిణి, సాక్షాత్ అమ్మవారే ఇక్కడ వచ్చి వెలిసినటువంటి పుష్కరిణి. కాబట్టి ఇది పద్మ పుష్కరిణి అయింది. దీనికి ఉన్నటువంటి పవిత్రత మనం చెప్పలేము, సాక్షాత్తు దేవతలే వచ్చి ఇక్కడ చెప్పారనమాట. కాబట్టి దాన్ని మనం ఆచరిద్దాం. పద్మ సరోవరంలో ఉన్న నీరాళి మండపం గురించి ఒకసారి తెలియజేస్తారు. నీరు ఆడం అంటే నీరాటం అంటారు అసలు దీన్ని. అది తమిళ పదం. నీరాడంటే స్నానం చేయించేదానికి. ఏ రోలో రింబావాయ్ అనేసి ఆండాళ్ళు రచించినటువంటిది. అట్లాగే విష్ణు చిత్తులు కొంతమంది మహానుభావులు ఇదివరకు ఆళ్వారాధులు ఉండేవాళ్ళు మనకు. వాళ్ళు ఈ నీరాటం అనేటువంటి దాన్ని రచించి ఉంచారు. అంటే మనిషి ఎట్లా స్నానం చేయాలి అనేటువంటి దాని గురించి దానిలో ఉంది. అంటే మామూలుగా మనం ఉదయం లేచిన తర్వాత దంతధావన జిక్కోర లంగర నిత్యకర్మానుష్ఠానానికి ముందుగా ఇవన్నీ చేసి స్నానానికి వెళ్ళి స్నానం చేసే విధానం ఉంది. ఉటువిటిగా అందరూ చేసినట్టు కాకుండా దానికి కొన్ని మంత్రాలు అభ్లింగై పావనై మంత్రై పవన సూక్తాదులతో ఆ మంత్రాలు స్మరించుకుంటూ, తెలియకపోతే గంగే చ మనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేసి ఆ గంగా దేవతలను స్మరించుకుంటూ స్నానం ఆచరించటమే. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది నీరాడ మంటపం. అంటే అదే అమ్మవారికి స్నానం చేయించే మంటపం. అంటే బ్రహ్మోత్సవాదులు కాకుండా తెప్పోత్సవం అని జరుగుతుంది. దాన్ని ప్లవోత్సవం అని కూడా అంటాం. ఆ ప్లవోత్సవ సమయంలో అమ్మవారి ఇక్కడికి వస్తుంది. ఆవిడికి ప్రతినిత్యము కూడా మాధ్యాహ్నక సమయంలో స్నానం ఆచరింపజేస్తాం. అది స్నానం ఆచరించడానికి దాన్ని నీరాడ మంటపం అని పేరు వచ్చింది. అయితే మొట్టమొదటగా ఇదేంట్రా అంటే పద్మావతి వెలిసినటువంటి మంటపం. మధ్యలో సువర్ణ ఇదిగో దీనిలో మధ్యలో వెలిసింది అమ్మవారు. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాం. తర్వాత దానిలో ప్రతిష్ఠ జరగటం జరిగిందనమాట. సాక్షాత్తు మహాలక్ష్మియే. ఎప్పుడైతే అమ్మవారు ఇక్కడ ఉద్భవించిందో ఆ నీరాడ మంటపంలో అందరూ చేరి ఆవిడికి స్నానం చేయించారు. అప్పటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. అప్పటి నుంచి దీన్ని నీరాడ మంటపం అంటే నీరాటం అంటే స్నానము చేయించేటువంటి మంటపం అని వచ్చిందనమాట. స్వామి, ఇక్కడ వెలిసిన అమ్మవారిని పద్మావతి అని, అలమేలు మంగ అని, వ్యూహలక్ష్మి అని అనేక నామాలతో కొలుస్తూ వస్తున్నారు. చాలా మందికి ఉన్న సందేహం ఏంటి అంటే ఈ మూడు అమ్మవార్ల రూపాలు వేరా లేదా ఒక అమ్మవారినే ఇన్ని పేర్లతో పిలుస్తూ వస్తున్నారా అని. అంటే విభ వ్యూహ వైభవ అంతర్యామి అని చతుస్థానం. అంటే మామూలుగా భగవంతుడికే 4 వ్యూహాలు ఉన్నాయి. అమ్మవారు కూడా అట్లాగే ఉంది. మహాలక్ష్మి వైకుంఠంలో ఉంది. వెంకటేశ్వర స్వామి సమస్యకు మెచ్చిన తర్వాత హృదయలక్ష్మిగా ఉంది. తర్వాత సాక్షాత్తు స్వరూపంలో ఇక్కడ పద్మావతిగా ఉంది. తర్వాత అనేక రకమైనటువంటి దేవతలతో స్తోత్రం చేయటం అంటే మహాలక్ష్మిగా ఉంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క రకంగా ఆవిడ ప్రార్థన చేయటం వల్ల కనిపించింది. కాబట్టి ఆ ఋషులందరూ ఎవరికి తోచింది వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ రకంగానే తే భావయంత పరస్పరం భావయంత శ్రేయఃపరమాప్సరి. ఎవరెవరు నన్ను ఏ రకంగా భజిస్తారో వాళ్ళని నేను ఆ రకంగానే అనుగ్రహిస్తానని కూడా భగవంతుడు చెప్పాడు. ఇక్కడ పద్మావతి అమ్మవారుగా కొలువైంది. కొల్హాపురిలో మహాలక్ష్మిగా కొలువైంది. స్వామి వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా కొలువైంది. అట్లాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్వరూపంలో అమ్మవారు నిలబడి కానీ కూర్చున్న కానీ వీళ్ళని రక్షిస్తూ ఉంది. కాబట్టి అమ్మవారు ఒకటే, పేర్లు వేరు, రూపాలు మొత్తం ఒకటే. ఈ 3 స్వరూపాల్లో కూడా అమ్మవారు కొలువై ఉంది. భక్తులకు కొంగు బంగారమై ఉంది. పుష్కరిణి అంటే పద్మ సరోవరం ఎదురుగా ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామివారి ఆలయం గురించి కూడా ప్రస్తావించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ ఆలయాన్ని ప్రతిష్ఠించారు, సూర్యనారాయణ స్వామిని అక్కడ ఏర్పాటు చేశారని అంటూ ఉంటారు కదా. ఒకసారి ఆలయ విశిష్టత ఆవిర్భావం గురించి కూడా మేము మాట్లాడాం. తామర పుష్పాలు వికసించలేదు. వికసించినటువంటి తామర పుష్పాలు వికసించడానికి సూర్య భగవానుడి యొక్క సూర్య రశ్మి అవసరం. ఆ సూర్య రశ్మి సోకటానికనేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి
ఆయన వైఖాన సాగమోక్తంగా ప్రతిష్ఠ జరిపించారు అనేసి మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెబుతున్నారు. అది భగవంతుడికి తెలియాల్సినటువంటి విషయం. తర్వాత చక్కగా తామర పుష్పం వికసించడం జరిగింది. ఆ తద్వారా అమ్మవారు దానిలో ఉద్భవించడం జరిగింది. ఆయన నిర్మించినటువంటిది కాకపోయినా ఆయన స్వహస్తాలతో ప్రతిష్ఠ చేసింది అనేసి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటిలోనూ నిత్యాన్నపాయినిగా శ్రీ మహాలక్ష్మీదేవి భర్తను అనుసరిస్తూనే ఉంది. కూర్మావతారంలో కూర్మవల్లిగా, వరాహ అవతారంలో భూదేవిగా, నరసింహావతారంలో చెంచులక్ష్మిగా, శ్రీరామ అవతారంలో సీతాదేవిగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని వక్షస్థల లక్ష్మిగా, తిరుచానూరు క్షేత్రంలో అలమేలు మంగగా, అర్చామూర్తి రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి నిత్యము జరిగే నిత్యోత్సవాల గురించి తెలుసుకుందాం. స్వామి, వంశానుగతంగా తరతరాలుగా మీరంతా కూడా అమ్మవారి సేవలోనే తరిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి నిత్యము నిత్యోత్సవాలు జరుగుతాయని మేము విన్నాము. మీరు ఆ సేవలోనే ఉన్నారు కనుక మీ మాటల్లో వినడం మా అందరి భాగ్యంగా అనుకుంటాం. ఒక్కసారి ఆ వివరాలు వివరిస్తారా? తప్పకుండానమ్మా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలత్త బిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సాక్షాత్ మహావిష్ణువు సహధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మ సరోవరంలో పద్మావతి దేవిగా ఉద్భవించినటువంటి ఈ యొక్క పద్మావతి ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా స్వామితో సమానముగా ఈ యొక్క కైంకర్యాలు, స్వామివారికి ఏవైతే కైంకర్యాలు జరుగుతున్నాయో అదే విధమైనటువంటి కైంకర్యాలు జరుగుతున్నటువంటి స్వతంత్ర లక్ష్మిగా అభివిద్భవించినటువంటి ఈ పద్మావతి ఆలయంలో నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, వసంతోత్సవాది, బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు, సంవత్సరోత్సవాది కార్యక్రమాల వరకు ప్రతిరోజు కూడా పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క కైంకర్యాలు నిర్వర్తించబడుతున్నవి. మనకు విశేషముగా ప్రతిరోజు కూడా నిత్యోత్సవ కార్యక్రమాలు ఉదయం సుప్రభాత సేవతో మేల్కొల్లుతారు. ఇక్కడ విశేషమేమనకి ఏకాంత సేవకు స్వామివారు ఇక్కడికి వచ్చి అమ్మవారితో ఉంటారు అనేటువంటి నానుడి ప్రతీతిగా ఉన్నది. సుప్రభాతముతో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేటువంటి ప్రారంభించు స్వామివారిని అమ్మవారిని మేల్కొలిపి అర్చన తదుపరి అమ్మవారి యొక్క సహస్రనామార్చనతో నిర్వర్తించబడును. మొదటి నివేదనకు ముఖ్యముగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చక్కెర పొంగలి, క్షీర మరియు దజ్జోదనము, పులిహోర, పొంగలి మొదలైనటువంటి నైవేద్యములతో అమ్మవారి యొక్క మొదటి నివేదన కార్యక్రమం నిర్వర్తించబడును. 10 గంటల తరువాత అమ్మవారికి స్వామివారిగా సమేత శ్రీ కృష్ణస్వామి మంటపంలో వేంచేసి స్వామివారికి కళ్యాణోత్సవం, పద్మావతి పరిణయం అనేటువంటి కార్యక్రమాన్ని కళ్యాణోత్సవం నిర్వర్తించబడుతున్నది. ముఖ్యముగా మాధ్యాహ్న కాలమునందుకు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమార్చన 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వర్తించబడును. అసుర సంధ్య వేళ 5 గంటల నుంచి 6 గంటల వరకు సహస్ర దీపాలంకార సేవ ప్రతిరోజు వాహన మండపం నందు నిర్వర్తించబడును. రాత్రికి 9 గంటల ప్రాంతంలో స్వామివారికి ఏకాంత సేవ నిర్వర్తించబడును. ముఖ్యముగా ఇక్కడ ఏకాంత సేవ స్వామివారు ఒక్కరే కొండ మీద పవలింపు చేస్తారు. కానీ ఇక్కడ విశేషముగా స్వామివారు అమ్మవారితో కూడి ఏకాంత సేవ నిర్వర్తించబడును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నిత్య కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. స్వామి, అమ్మవారికి జరిగే మాసోత్సవాల గురించి వివరిస్తారా? విశేషమైనటువంటి ఉత్సవాలు మాసోత్సవం కూడా ఒకటి. ఆ మాసోత్సవం విశేషమేమనగా ప్రతి నెల మొదటి బుధవారం నాడు యొక్క విశేషంగా ఉత్సవదారుల వారికి
ఈ యొక్క అష్టోత్తర శతకాభిషేకం నిర్వర్తించబడును. స్వామివారికి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి సంవత్సర మాసం ఏదంటే ఇది స్వామివారి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసములో పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు అమ్మవారికి వరమహాలక్ష్మి వ్రతమును చేసుకునట ఆ పద్మావతి అమ్మవారి ఆలయంలో చాలా వైశిష్టంగా నొందుతున్నది. మనము దాని పూర్వకాలములో మూలవల్లకు చేస్తూ ఉన్నారు. రాను రాను ప్రజల యొక్క సౌకర్యార్థమై మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రజలందరూ చూడవలనేటువంటి ఉద్దేశముతో అమ్మవారికి ఆస్థాన మంటపంలో స్వామివారి అమ్మవారిని వేయించేసి అక్కడ విశేషముగా ఈ యొక్క వరమహాలక్ష్మి వ్రతమును నిర్వర్తించబడుతున్నారు. అదే ఈ యొక్క శ్రావణ మాసములో ముఖ్యముగా శుక్రవారం యొక్క విశిష్టమైనటువంటి ఇది. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వరాలనిచ్చే వరలక్ష్మీదేవిగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆరాధించడం ఎంతో పుణ్యప్రదం. శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం రోజున తిరుచానూరు పద్మావతి అమ్మవారి వైభవాన్ని స్మరించుకున్న వారికి, దర్శించుకున్న వారికి ఆ పద్మావతి దేవి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ.